హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ ఇస్ అనిషి. గైస్, ఈరోజు మనకు రాంగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి కేసు అయితే హియరింగ్ రావడం అయితే జరిగింది. ఈ హియరింగ్కి వచ్చినటువంటి ఈరోజు వచ్చినటువంటి ఈ కేసు మంచి వాదనలు అయితే జరగడం జరిగింది. అండ్ ట్విస్ట్లు, అదేవిధంగా ఈ లైవ్ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన టెన్షన్ అవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది ఈరోజు. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కదా, సో అందుకని చాలామంది వెయిట్ చేస్తారు. సో ఎనీవే, కేసు అప్డేట్స్ ఏంటంటే డీటెయిల్గా మీకు అక్కడ బోర్డులో ఏదైతే జరిగినదో లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుండొచ్చు. ఏదైతే పాయింట్స్ రేజ్ కావడం జరిగిందో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు తెలుగులో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు బోర్డు తరపున మనకు ఎవరైతే టీఎస్ఎల్పిఆర్బి బోర్డు తరపున రామారావు సార్ అయితే దీని గురించి వాదించడం జరిగింది. సేమ్ ఇక్కడ మనకు స్టూడెంట్ తరపున వచ్చేసరికి విద్యాసాగర్ సార్ మాట్లాడడం అయితే జరిగింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఇక్కడ చెప్పినటువంటి రామారావు సార్ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, సార్ ఇక్కడ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నారు సార్. మొత్తం పిటిషనర్స్ వచ్చేసి 127 మంది సార్. 127 మందిలో ఈ రాంగ్ క్వశ్చన్స్ గురించి ఏంటి కేసు ఏంది, ఆ పిటిషనర్స్ ఎవరు అని డీటెయిల్స్ అడిగినప్పుడు స్టార్టింగ్లోనే సో 127 మంది పిటిషనర్స్ సార్. దాంట్లో మనకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగిన దానికి మనకు మొత్తంగా దాంట్లో ఆల్రెడీ 25 మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ అని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఈ రాంగ్ క్వశ్చన్స్ పట్ల అనే దాని గురించి ఇంకొక అంశము సార్, ఇంగ్లీష్కి సంబంధించిన మాత్రమే ఏదైతే స్టార్టింగ్ నుంచి బోర్డు లాయర్ ఏదైతే చెప్పాడో అది మాత్రం మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు. అందులో వచ్చరికి మేము ఇంగ్లీష్నే మెయిన్స్ కన్సిడర్ చేస్తాం సార్, మేము దానికి మాత్రమే మేము చూస్తున్నాము, దానికి సంబంధించిన విత్ ప్రూఫ్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పేసి యొక్క బోర్డు లాయర్ దానికి సంబంధించిన ప్రూఫ్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాటిని కొద్దిసేపు మనకు జడ్జెస్ మ్యూట్లో పెట్టుకొని దాన్ని చూడడం కూడా జరిగింది. అండ్ అక్కడ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే నోట్ పాయింట్స్ ఉంటాయి కదా, సో సిలబస్కి సంబంధించి ఆల్రెడీ మేము నోట్ చేస్తామని చెప్పేసి ఏదైతే ఎగ్జామ్ పాయింట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్సే కానీ లేకపోతే నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్సే కానీ, సో దాంట్లో అది కూడా ఆ కాపీని కూడా అడగడం జరిగింది, దాన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో కూడా మ్యూట్లో పెట్టేసి మళ్ళీ దీన్ని చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక పాయింట్ ఏం చెప్పాడంటే రామారావు సార్ వస్తే ఏం లేదు సార్, మనకు తెలుగు మీడియం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్లో మొత్తం 16,000 మంది సో మనకు సెలెక్ట్ కావడం జరిగిందా, దాంట్లో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ వస్తే 70% తెలుగు మీడియం వాళ్ళే సో అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. అది కూడా ఒక పాయింట్ చెప్పడం జరిగింది. అయితే ఈ రాంగ్ క్వశ్చన్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, లైక్ మనకు జిన్నింగ్ లాంటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో అందులో అంటే కొన్ని ట్రాన్స్లేటెడ్ కూడా ఉన్నాయి కదా, కొన్ని ట్రాన్స్లేటెడ్ కూడా ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి బుక్స్ను జడ్జెస్ ముందర పెట్టడం అయితే జరిగింది మనకి బోర్డు తరపునటువంటి లాయర్. సో అందులో మనకు ఏవైతే 6th క్లాసే కానీ 5th క్లాసే కానీ సంబంధించిన ఏవైతే ఎక్కడెక్కడైతే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి జడ్జి గారికి దానికి సంబంధించి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. సేమ్ అదే టైంలో మనకి ఇంకొకటి ఏం జరిగిందంటే, కీకి సంబంధించి కూడా పాయింట్ రేజ్ కావడం జరిగింది. అది వచ్చేసరికి ఏంటంటే, మేము ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిందో సో ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారమే మేము ఈ కీని కూడా ఫైనల్ కీ ఏదైతే ఇచ్చో దాని ప్రకారమే మేము ఇచ్చామని చెప్పేసి దానికి సంబంధించింది కూడా పెట్టడం అయితే జరిగింది. ట్రాన్స్లేట్కి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూపించడం జరిగింది, నోటిఫికేషన్ సంబంధించి కూడా ప్రూఫ్స్ చూపించడం జరిగింది, అన్నీ కూడా సబ్మిట్ చేయడం అయితే జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పెద్దగా అంటే మొత్తంగా మనకు బోర్డు తరపున లాయర్ ఎవరు మాత్రం జడ్జెస్ ప్లస్ ఏదైతే బోర్డు తరపున లాయర్ ఉన్నారో వాళ్ళ మధ్యనే జరిగింది. ఎవరైతే స్టూడెంట్ తరపునటువంటి వాదిస్తున్నటువంటి లాయర్స్ క్వశ్చన్స్ కూడా ఒక రకంగా జడ్జి గారే అడగడం జరిగింది అక్కడ. సో దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, రామారావు సార్ ఆ విధంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సరే ఇక్కడ 16,000 మంది సెలెక్ట్ అయినారు కదా, వాళ్ళను ఇప్పుడు 127 మంది రాంగ్ మనకు పిటిషనర్స్ ఉన్నారు కదా దీని పట్ల క్వశ్చన్ చేసిన వాళ్ళు. సో ఈ 127 మంది పిటిషనర్స్ కోసము మనం 16,000 మందిని ఇబ్బంది పెడుతున్నామా, దీన్ని పెట్టొద్దు కదా అనే కోణంలో ఒక్కొక్క పాయింట్ కూడా అక్కడ చెప్పడం జరిగింది బోర్డు లాయర్. ఓకేనా. అయితే ఇప్పుడు ఆ టైంలో మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావడం జరిగింది జడ్జెస్ నుంచి. అదేంటంటే మనకు సరే ఇప్పుడు ఈ రాంగ్ క్వశ్చన్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని కలిపితే ఏం జరుగుతుంది కలిపితే మీ సమస్య ఏంటి అనే కోణంలో డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరైతే బోర్డు తరపునటువంటి లాయర్కి జడ్జెస్ అడగడం జరిగింది ఆ టైంలో. సో అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మెరిట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కదా అని చెప్పేసరికి అందులో క్వశ్చన్స్ సార్ వచ్చేసరికి మాకు 3 ట్రాన్స్లేట్ కనిపిస్తున్నాయి, ఒకటి మాత్రమే రాంగ్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అట్లా
అట్లా చెప్తున్న క్రమంలోనే సో మళ్ళీ ఇవి కలిపితే మనకు మెరిట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కదా అని జడ్జి అంటున్న టైంకి మనకు కరెక్ట్గా 1:30 కావడం అయితే జరిగింది. సో 1:30 మనకు లంచ్ బ్రేక్ కావడం జరిగింది. అదొక ట్విస్ట్. అంటే దీనికి ఏదో సొల్యూషన్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే టైంలో లంచ్ బ్రేక్ అని చెప్పేసి ఒక ట్విస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అయితే మళ్ళీ కోర్టు మనకు 2:30కి స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో అంటే జడ్జెస్ గారు రావడం జరిగింది. దాన్ని మళ్ళీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత 2:40కి అట్లా మనకు హియరింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఈ సెకండ్ టాప్ ఏదైతే తర్వాత అంటే బ్రేక్ తర్వాత లంచ్ తర్వాత ఏదైతే జరిగిందో సో ఇది చాలా గట్టి వాదనలు అయితే జరిగాయండి. చాలా వేడిగా జరిగింది. జడ్జెస్ కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే రాసేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే దాని తర్వాత ఇక్కడ విద్యాసాగర్ సార్ వచ్చేసరికి మనకు 1,18,000 మంది ఎగ్జామ్ రాశారు సార్. దాంట్లో 16,000 మంది సెలెక్ట్ కావడం అయితే జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత మీ ఆర్గ్యుమెంట్ ఏందని చెప్పేసి జడ్జి గారు అడగడం జరిగింది. సో ఈ రాంగ్ క్వశ్చన్ సంబంధించి సో దాని గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే చిన్నగా ఈ 4 మార్క్స్ సంబంధించిన దాని గురించి మాట్లాడుతూ 7 మార్క్స్ను కూడా తీసుకొచ్చి ఈరోజు డిస్కషన్లో అయితే జరిగింది. అయితే ఇక్కడ మీ ఆర్గ్యుమెంట్ ఏందని చెప్పేసి దీని గురించి తీసుకొచ్చిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీకి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో ఆ యొక్క ఈ క్వశ్చన్స్ పైన దాని యొక్క ఒపీనియన్ ఏందని దాని గురించి అడగడం అయితే జరిగింది. అయితే అక్కడ వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ అన్నీ కూడా ఇంగ్లీష్లో కరెక్ట్గానే ఉన్నాయి, అయితే అందులో సో ప్రాపర్గా ట్రాన్స్లేట్ మాత్రం కాలేదు అని చెప్పేసి ఒక పాయింట్ రావడం అయితే జరిగింది. సో అది మనకు జడ్జెస్ చెప్పారు. అదేవిధంగా సేమ్ అక్కడ రామారావు సార్ కూడా అదే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే అఫిడవిట్ ఉందో అఫిడవిట్లో మీరు తెలుగులోనే చదివాము అని రాసారా అని చెప్పేసి అంటే మన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అయితే ఈ ఎక్స్పర్ట్స్ బాడీకి సంబంధించి ఇది కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఇట్లా పెట్టారా అని చెప్పేసి అడిగిన దానికి కూడా అక్కడ ఏంటంటే లేదని అక్కడ చూపిస్తే అక్కడ లేదు కదా అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి రమేష్లా సార్ మళ్ళీ అప్లికేషన్ ఫామ్లో చూపించి ఉంది సార్ అది ఆప్షన్ లేదు అని జడ్జి గారు అన్నదానికి చూపించడం జరిగింది. సార్ లేదు ఇట్లా పెట్టారు అని చెప్పేసి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు సార్ అని చెప్పేసి దాన్ని చూపించడం అయితే జరిగింది. దాని తర్వాత విద్యాసాగర్ సార్కి సంబంధించి మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఏంటి అనేసరికి మళ్ళీ దానికి 7 మార్క్స్కి సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది. ఈ 7 రాంగ్ క్వశ్చన్కి సంబంధించి కూడా హియరింగ్స్ అయితే గట్టిగా జరిగాయి. సో అందులో ఫస్ట్గా మనకు 273 కెల్విన్కి సంబంధించినటువంటి క్వశ్చను, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన అగ్ని క్షిపణికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది కదా అదొకటి, ఇంకా మొత్తంగా క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకు ఏది పిఓపిది మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిక్ సంబంధించిన క్వశ్చన్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిక్ మీద ఎక్కువ జరిగింది. అగ్ని క్షిపణి మీద కూడా లాంగ్ రేంజ్కి సంబంధించి అది కూడా బాగా జరిగింది. అది కొంచెం చేయడం జరిగింది. అయితే ఇక్కడ దీని దగ్గర కొద్దిగా స్ట్రక్ కావడం జరిగింది. స్ట్రక్ మీన్స్ ఎట్లా అంటే ఇవి కరెక్ట్గా లేవు, మళ్ళీ బోర్డుకి ఎక్స్పర్ట్స్ కమిటీకి మళ్ళీ పంపించండి, మాకు 2 days టైం కావాలి అని చెప్పేసి విద్యాసాగర్ సార్ రావడం జరిగింది. కానీ కుదరదు, ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కమిటీకి పంపించినాం, వాళ్ళే ఇవి ఇచ్చినారు అని దాన్ని కుదరదు అని చెప్పేసి బోర్డు తరఫున రామారావు సార్ అయితే దాన్ని తెలియజేయడం అయితే జరిగింది. దాని నెక్స్ట్ కుదరదని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ రాంగ్ క్వశ్చన్ సంబంధించి అన్ని వరుసగా వినిపిస్తూ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిస్కస్ కావడం జరిగింది. అయితే ఈ ఎక్స్పర్ట్స్ బోర్డు కమిటీ ఏమో కాన్స్టిట్యూషన్ పార్టా అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. అసలు ఈ పేపర్ ఎవరు తయారు చేసినారని కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. పేపర్ ఎవరు తయారు చేశారని కూడా చెప్తే దానికి బోర్డు తరపునటువంటి లాయరు సార్ జేఎన్టీయూకి సంబంధించిన వాళ్ళు తయారు చేశారు సార్ అని దానికి ఆన్సర్ చేయడం అయితే జరిగింది. ఒక రకంగా చెప్తున్నాను కదా, ఈ పేపర్ ఏంది ఇలా ఇచ్చారు, ఈ క్వశ్చన్స్ తయారు చేసిన వాడు ఓడరా అన్నట్టు చూడండి నెత్తులు పట్టుకున్నారు, ఏం చేయాలని అర్థం కాక అలాంటి పరిస్థితి అయితే ఇలా క్రియేట్ అయింది ఒక రకంగా చెప్తున్నా. అంటే అయితే ఇక్కడ ఈ క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తూ అక్కడ జడ్జెస్ కూడా ఎంతో కొంత చదువుకొని వచ్చింటారు కదా, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్పేసి ఇట్లా వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ రాసినారు. 7 క్వశ్చన్లకు సంబంధించి 7 క్వశ్చన్లు డిస్కట్లో కావడం అయితే జరిగింది. దాని తర్వాత అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఎందుకంటే ఇక్కడ విద్యాసాగర్ సారు మళ్ళీ అంటే సెకండ్ టైం కూడా మనకు సెకండ్ ఎక్స్పర్ట్స్ కమిటీకి పంపించండి అని అడగడానికి గల కారణం ఏంటంటే మనకు ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా అది సంబంధించి ఉంది సార్, పంపించుకోవచ్చు, రివ్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది అని చెప్పేసి ఆ పాయింట్ రేజ్ చేయడం జరిగింది. దానికి తోడుగా ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లాగా ఈరోజు అయితే ఆ సెకండ్ క్వశ్చన్స్ మొత్తంగా అంటే ఫైనల్గా ఇంతసేపు ఏం జరిగింది, ఇంతగానము 1 hour జరిగింది. 3:30కి ఇదే లాస్ట్
అయిపోయింది. 3:30 వరకు జరిగింది మనకు మొత్తానికి హియరింగ్ అయితే. అంతసేపు ఏం జరిగిందంటే ఆ క్వశ్చన్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద డిస్కషన్ ఎక్కువసేపు కావడము, అగ్నిక్షేపణకి సంబంధించిన దాని మీద, కెల్విన్కి సంబంధించి 273 అది ఉంది కదా. సో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటి మీద డిస్కస్ కావడం అయితే జరిగింది. సో ఫైనల్గా అవన్నీ ట్రాన్స్లేటెడ్, దానికి సంబంధించిన బుక్స్ చూపించడం, ఈ బుక్లో ఆ విధంగానే ఉంది, ఈ బుక్లో ఈ విధంగానే ఉంది అని చెప్పేసి చూపించడం, అట్లా అవన్నీ చాలా జరిగినాయి. అవన్నీ మనకి ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదు. ఇగో ఫైనల్గా ఏం జరిగిందంటే ఇక్కడ మనకు రేపటికైతే పోస్ట్ పోన్ కావడం అయితే జరిగింది మళ్ళీ. సో మనకు రేపు టుమారో ఆన్వర్డ్స్ ఇది పోస్ట్ పోన్ అయితే జరిగింది. సో నాకు తెలిసి ఇది రేపు ఫైనల్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ సంబంధించిన దాని గురించి డిస్కస్ చేస్తూ స్టే వచ్చింది దీని గురించి డిస్కస్ చేస్తూ 7 క్వశ్చన్స్ 7 మార్క్స్ సంబంధించి కూడా ఇంక్లూడ్ చేయడం, ఇలా డిస్కస్ అయ్యేటట్లు మనకు మొత్తానికైతే విద్యాసాగర్ సార్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి గట్టి కౌంటర్స్ కూడా ఇక్కడ కూడా బోర్డు తరఫున గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫైనల్గా నాకు తెలిసి రేపు ఫైనల్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అవుతుందేమో మేబీ. సో ఇంత హియరింగ్ జరిగినప్పుడు నాకు డౌట్ వచ్చింది, అప్పటికి పోస్ట్ పోన్ అవుతుందేమో ఈరోజు అని చెప్పేసి. సో మొత్తానికైతే లైవ్లోనే చూసుకుంటూ ఉన్నాను, చాలా టైం అయితే పట్టింది. ఎనీవే ఇదే అండి అప్డేట్ కోసం. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.